వారి యొక్క ప్రదర్శనలో వారి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరు విద్యార్థులు వాళ్ళు 7th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి డిఫరెంట్ స్టేజెస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఈ పిల్లలకి వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది. బట్ వాళ్ళకొక సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది. లైక్ పేరెంట్స్ అన్డ్యూ కంపారిజన్స్ ఏమి చేయకుండా పిల్లల్ని వాళ్ళ లెర్నింగ్ సైకిల్లో వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళను ఆ ఫ్రీడమ్తో నేర్చుకునేగలిగే అవకాశం ఇస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ ఓన్లీ ఐఐటీలో ర్యాంక్ వస్తే సరిపోదు. ఐఐటీకి వెళ్ళిన తర్వాత 4 ఏళ్ళు ఇంకా బాగా చదవాలి. ఇక్కడ వచ్చేసిందని చెప్పి అక్కడ 4 ఏళ్ళు రిలాక్స్ అవుతే మళ్ళీ ఇట్ కమ్ బ్యాక్ టు 0 పొజిషన్. చాలామంది పిల్లలు జేఈ అడ్వాన్స్తో బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకొని ఐఐటీకి వెళ్ళి రిలాక్స్ అయిపోయి తర్వాత చదవరు. అలా కాకుండా ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. ఈరోజు స్టార్ట్ అయినటువంటిది. And teachers, the faculty at school was very good. They always motivated me. Even when I get less marks in exam, they always motivated me so that I can again focus on studies. Many exams were conducted on daily basis. The exams were advanced level, which helped me to know my position in all India ranks. Thank you everyone. All the FIITJEE faculty and all the teachers that helped me during my course of 3 years in FIITJEE, and I would really like to thank my parents and my family members for helping me study at home without any disturbance. And FIITJEE has really helped me to improve my skills, and it's not like I only studied 24/7 for the JEE exam. I could still do other things in my free time, so it wasn't really extremely stressful for me. To the table, so many years of structure, practice, all of that. I think none of us parents could have done anything for our kids like the way FIITJEE has provided. So we are very, very, very grateful to FIITJEE for providing that kind of platform, providing that kind of rigor, providing the practice, providing the encouragement, motivation, everything. I think we didn't have to do much, to be very frank, with Praneeth at home. We were, I think, only the infrastructure providers, that dropping and the picking up, and some bit of health, right? Just pushing him a little bit to kind of eat healthy and do a little bit of fitness. I think everything else. వాళ్ళని ఎనేబుల్ చేసి ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బై హార్ట్ కల్చర్ కాకుండా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ విధంగా ఎక్సెల్ చేయగలరనేది చాలా ఈజీగా ఇన్కల్కేట్ చేసిన ఆర్ట్ ఈ ఫ్యాకల్టీకి. సో దట్ ఈస్ హెల్ప్డ్ ఏ లాట్. వెరీ హ్యాపీ టుడే, లైక్ బోత్ కిడ్స్ ఆర్ ఐఐటియన్స్ అని అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్, యు ఆర్ ద ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ 2 ఐఐటియన్స్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో పర్టికులర్గా FIITJEE ఫ్యాకల్టీది చాలా రోల్ ఉంది. Like my friends have already covered what FIITJEE faculty had done. I would like the most important part for me was throughout this journey I was never sad. I was happy throughout this journey because I had the freedom to do what I wanted to do and how I wanted to do it. I don't think I would have gotten this freedom in any other institute. So for that, ఈరోజు వెలువడిన జేఈ అడ్వాన్స్ 2024 పరీక్షా ఫలితాలలో FIITJEE విద్యార్థులు తమ అమోఘమైన ప్రతిభను ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 2, 8తో పాటు
మన ఫిడ్జీ హైదరాబాద్ విద్యార్థికి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13వ ర్యాంక్ లభించింది. గంగా శ్రేయస్ అనే స్టూడెంట్కి ర్యాంక్ లభించింది. అలాగే జాతీయ స్థాయిలో హైదరాబాద్ శాఖ నుండి మాత్రమే 13, 32, 72, 92, 100లోపు 4 ర్యాంకులు, 200లోపు 7 ర్యాంకులు, అలాగే టాప్ 5000లో 60 మంది విద్యార్థులు మొత్తం ర్యాంకులు సాధించారు. ఈ ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అలాగే విద్యార్థుల ఫలితాలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా కూడుకొని ఉంటాయి. అటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మాపై నమ్మకం ఉంచి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. ఈ ఫిడ్జీ యొక్క ఈ ప్రతిభ కేవలం ఏదో ఒక సంవత్సరంలో వచ్చే రిజల్ట్ కాదు. ఒత్తిడి లేని చదువుకి ఎక్కడైనా చిరునామా ఉందంటే కేవలం ఫిడ్జీ మాత్రమే. కేవలం పిల్లల్ని ర్యాంకులు తేవడం కోసం కాకుండా వాళ్ళు నేర్చుకునే విధంగా చదువును అందించి తద్వారా వాళ్ళు స్వయం కృషితో ర్యాంకులు చేసుకునేలా చేసే విద్యా విధానాన్ని కొనసాగిస్తుంది ఫిడ్జీ. ధన్యవాదాలు. I am Ganga Shreyas. I achieved All India 13th rank in JEE Advance. I am a student of Fiji from class 8th. From 8th to 12th, I took coaching from Fiji. The foundation at earlier classes only helped me to increase my conceptual understanding. Throughout this journey, there were many ups and downs, but my parents and teachers always motivated me so that I can think of only positive things. They were like I would say, hard work is the most important thing. However, intelligent we are, but hard work is very important because it makes sure that we have consistency in our preparation.